దీంట్లో ప్రభుపాద ఏం చెప్తున్నారు? ఆవులకి అలాగే వృషభాలకి జరుగుతున్నటువంటి ఘోర కృత్యాల గురించి చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి యుగ కలియుగ. ఇందులో మనం 1/4 1/4 మాత్రమే మనం కంప్లీట్ చేసాం. ఇంకా మిగిలిన 3 భాగాలు అలాగే ఉన్నాయి. సో ఇప్పుడే మనం కలియుగ యొక్క లక్షణాలను చూస్తూ ఉన్నాం కదా. సో శ్రీమద్ భాగవతాన్ని అమల పురాణం అంటారు కదా. ఇదొక గొప్ప శాస్త్రం అంటే ఇప్పుడు మనం ఫిలాసఫీ చదువుతాం కదా. ఫిలాసఫీ అంటే మనిషి ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాటన్నిటిని సూచనలతో ఇచ్చినటువంటిది అనమాట శాస్త్రంలో. శాస్త్రం యొక్క ఇంకొక ఉద్దేశం ఉంది. ఏంటి అంటే ఇప్పుడు మనం ఇతిహాసాలు చూస్తాం కదా. ఇతిహాసాలు అంటే హిస్టరీ అంటే ఏమేమి ఉన్నాయి మనకి హిస్టరీస్? రామాయణం, మహాభారతం కదా. సో ఇవన్నీ ఇతిహాసాలు. సో ఇతిహాసాలు అంటే ఇతిహాసం అంటే ఈ విధంగా జరగబడింది, ఈ విధంగా జరిగింది అని వాటిలో చెప్పారనమాట. సో దానివల్లే దాన్ని మనం ఇతిహాసం అని అంటారనమాట. సో శాస్త్రంలో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషి ఎలా బ్రతకాలి అనే సూచనలతో పాటు ఉదాహరణలు కూడా ఈ ఇతిహాసాల్లో ఇచ్చారు. ఇప్పుడు శ్రీమద్ భాగవతం ఒక శాస్త్రం అంటున్నాను. ఇప్పుడు చూడండి, మనకి మొదటి స్కందంలో దేని గురించి ఉంటుంది? పరీక్షిత్ మహారాజు గురించి ఉంటుంది. ఆయన ఎలా శపించబడ్డాడు అని దాని గురించి ఉంటుంది. రెండవ స్కందంలో దేని గురించి ఉంటుంది? బ్రహ్మ గురించి ఉంటుంది. ఆయన సృష్టిని ఎలా చేశాడు అనేది ఉంటుంది. మూడవ స్కందంలో ఎవరి గురించి ఉంటుంది? కపిల మహర్షి గురించి ఉంటుంది. అలాగే వాళ్ళ అమ్మకి ఎవరావిడ? దేవహుతికి ఆయన చేసినటువంటి బోధనలు ఉన్నాయి. అలాగే నాలుగవ స్కందంలో ఎవరి గురించి ఉంది? ధ్రువ మహారాజ్. ఐదవ ధ్రువ మహారాజ్ తర్వాత ఎవరు వస్తారు? భరత్ మహారాజ్ వస్తారు. భరత్ మహారాజ్ 5వ స్కందంలో ఆయన ఎలా పరిపాలించారు, ఆయన లేడిగా ఎలా మారారు, ఇవన్నీ ఉదాహరణలు. అంటే ఏదో ఒక కథలు కాదు, ఇవన్నీ నిజంగా జరిగినటువంటివి. మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పడానికి ఉదాహరణలతో వాళ్ళ శుద్ధ భక్తుల యొక్క జీవితాన్ని మనకి చెప్పబడింది అనమాట. అది కూడా శాస్త్రం యొక్క గొప్పతనం. తర్వాత 6వ స్కందంలో ఎవరి గురించి ఉంది? చాలా ఫేమస్. అజామిళ కదా. 7వ స్కందంలో ప్రహ్లాద్ గురించి ఉంది. 8వ గజేంద్ర. 9 కాదు, రామాయణం ఉంది 9. ఇంకొక ఫేమస్ పర్సన్ ఉన్నాడు, అంబరీష్ మహారాజ్ ఉన్నారు. 10వ స్కందం కృష్ణుడి గురించి, అందరు గోపీస్ గురించి, వీళ్ళందరి గురించి ఉంది కదా. ఎక్కడ చూసినా మనకి ప్రతి స్కందంలో ఉదాహరణలతోటే ఉంది. అంటే శాస్త్రం ఓన్లీ డూస్ అండ్ డోంట్స్, అంటే ఇలా చేయాలి ఇలా చేయకూడదని కాదు. ఇలా చేస్తే ఏమైంది, ఇలా చేయకపోవడం వల్ల ఏమైంది జరిగింది, ఇలా చేస్తే ఏమేమి వాళ్ళకి వచ్చింది, అవన్నీ కూడా ఉదాహరణతో ఇచ్చారనమాట. అందుకనే మనం ఏదైనా చేసే ముందు ఏం చెప్తారు ప్రభుపాద్? గురు, సాధు, శాస్త్ర. ఈ మూడిట్లతో మనం చెక్ చేసుకొని అప్పుడు మనం ప్రవర్తించాలన్నమాట. అదే శాస్త్రం యొక్క గొప్పతనం అన్నమాట. సరే, ఇప్పుడు మహాభారతంలో యుద్ధం అయిపోయిన తర్వాత
ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట. యుధిష్ఠిరుని కలుద్దామని చెప్పి, ధర్మరాజుని కలుద్దామని చెప్పి ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట. సో ఇప్పుడు మనం టెంపుల్కి ఎలా వస్తాము అలా వచ్చేస్తారా? యుధిష్ఠిరుడు అంటే ఆయన ఛత్రపతి, అదేంటి దాని ఛత్రపతి కదా, చక్రవర్తి చక్రవర్తి ఆయన. సో చక్రవర్తిని కలవాలంటే అంత ఈజీగా ఉంటుందా? ఉండదు కదా. సో పర్మిషన్ తీసుకోవాలి. సో ఫస్ట్ పర్మిషన్ తీసుకొని ఆ బ్రాహ్మణుడు లోపలికి వస్తాడనమాట. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ భీమసేనుడు కూర్చొని ఉంటాడనమాట అక్కడ. సో అంత ఈజీ కాదు కదా భీమసేనుని దాటుకుని వెళ్ళడం. సో భీమా అంటారనమాట, ఎవరు నువ్వు అని అంటే, నేను ఒక బ్రాహ్మణ్ణి యుధిష్ఠిర్ మహారాజుని కలవడానికి వచ్చాను అని చెప్తాడనమాట. యుధిష్ఠిర్ మహారాజుని కలవడానికి వచ్చావు, ఓకే సరే, ఎందుకు, ఏం పని ఉంది నీకు అని అంటే, లేదు నేను కొన్ని సంఘటనలు చూశాను, వాటి గురించి నాకు అర్థం కావట్లేదు, అదేంటి, ఎందుకు అలా జరిగింది అని. సో ఆయనతో చెప్పి దానికి నాకు ఆన్సర్స్ కావాలి, దానికి సమాధానాలు కావాలి, అందుకోసం నేను వచ్చాను అని అంటాడు. ఓకే, నా దగ్గర చెప్పు, నేనే ఆన్సర్ ఇస్తాను అంటారు. సరే, ఆయనకి నేను చెప్పను, ఓన్లీ యుధిష్ఠిరుడికి చెప్తానని చెప్పలేరు కదా. సో ఆయన అన్నారు, సరే నేను మీకు చెప్తాను. సో నేను మార్నింగ్ నా సంధ్యావందనం అది చేసుకుని వెళ్తూ ఉంటుంటే దారిలో ఒక చేనుని చూశాను, ఒక పొలం, ఒక చేనుని చూశాను. ఆ పొలానికి ఒక కంచె వేశారు, తెలుసు కదా, ఫెన్సింగ్ అది వేస్తారు కదా స్తంభాలతో కట్టి. తర్వాత కొంతసేపు అయ్యేసరికి ఏమైందంటే కంచె వచ్చి చేనుని తినేస్తోంది. నాకు ఎక్కడ ఇది నేను ఇప్పటిదాకా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏంటంటే కంచె వచ్చి చేనుని తినేస్తుంది. నాకు ఇదేంటి అర్థం కాలేదు అని అన్నాడు. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు అనమాట. వెళ్తుంటే ఒక అతను ఏం చేశాడంటే ఒక కుండను తీసుకున్నాడు అనమాట. ఆ కుండలో నీళ్లు ఉన్నాయి, ఫుల్గా నీళ్లు ఉన్నాయి. సో ఒక 8 జగ్గులు తీసుకొని ఆ కుండలో ఉన్నటువంటి నీళ్ళన్నిటిని ఆ 8 జగ్స్లో వేశాడనమాట. వేసి మళ్ళీ ఆ వాటర్ని మళ్ళీ కుండలోకి వేశాడు. వేస్తే ఎంత రావాలి? ఫుల్ రావాలి. కానీ సగమే వచ్చింది. మిగిలిన సగం ఏమైంది? కుండకి చిల్లు లేదు. ఓకేనా. సో మూడవది ఏంటంటే ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట. ముందుకు వెళ్తూ ఉంటుంటే అక్కడ ఏమైందంటే ఒక అతను కూర్చున్నాడు, ఒక పెద్ద ఏనుగు ఉంది, ఒక సూది తీసుకున్నాడు. ఏనుగు మొత్తం భాగం అంతా సూదిలోకి వెళ్ళిపోయింది, ఆ సూది యొక్క కన్నులోకి, ఓన్లీ తోక వెళ్ళట్లేదు. అది చాలా విచిత్రంగా ఉంది, తోక వెళ్ళట్లేదా? భీముడు అన్నాడు, నాకేమీ తెలియదు వీటి గురించి, సరే పంపిస్తాను, ఇంకోటి ఏదో ఉందని నాకు అది చెప్పు అని అన్నాడు. సరే లాస్ట్ది నేను ఇంకా మా ఇంటికి వెళ్దాం అనుకుంటుంటే ఈ మధ్యలో ఇంకొకటి చూశాను. ఏంటి అంటే అది ఒక పెద్ద కొండరాయి ఉంది. అందరూ పెహల్వాన్స్ ఉన్నారు అక్కడ, పెద్ద అందరూ కూడా లావుటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక 20 మంది 30 మంది. వాళ్ళు కొంచెం కూడా దాన్ని ఎంతో ట్రై చేస్తున్నారు, అక్కడి నుంచి తీసేద్దాం, మూవ్ చేద్దామని. ఎంత ట్రై చేసినా అసలు అది జరగట్లేదు, ఇంచు కూడా జరగట్లేదు. తర్వాత ఒక సాధువు వచ్చాడు, ఒక సన్యాసి. ఆ సన్యాసి దండా ఉంటుంది కదా ఆయన చేతిలో. సో ఆ దండాలో ఉన్న ఆ క్లాత్కి, ఆ బట్టకి ఒక థ్రెడ్ తీసుకున్నాడు, ఒక దారి పోగు. అది తీసుకొని ఆ కొండని ఇలా అన్నాడు, కొండ వెళ్ళిపోయింది అక్కడి నుంచి, ఆ కొండ రాయి మొత్తం వెళ్ళిపోయింది. నేను చూసి నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది, ఏంటి ఇదంతా, ఎందుకు ఇలా జరుగుతోంది అని అడిగాను. సరే నాకేం తెలీదు, మీరే వెళ్ళి యుధిష్ఠిరుని అడగండి అని చెప్పి పంపించాడు లోపలికి. సో కొంతసేపు అయింది, భీమసేన బయట కూర్చొని ఉన్నాను అనమాట. కూర్చొని ఉంటే ఆ బ్రాహ్మణుడికి కొంత సమయం అయిన తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వెళ్ళిపోతుంటే అతని ఫేస్ చాలా సంతోషంగా ఉందన్నమాట, పట్టరాని ఆనందంగా ఉందన్నమాట. సరే చాలా సంతోషంగా ఉన్నాడు, ఏంటిది అని చెప్పి పిలిచారంట భీమసేన. సరే ఏంటి చాలా ఆనందంగా ఉంటే, నేను యాక్చువల్గా నిజంగా ధర్మరాజు, ఆయన చెప్పేటువంటి ఆ సమాధానాలు చాలా ఆనందాన్ని ఇచ్చాయి నాకు, అందుకననే నేను ఇక్కడి నుంచి ఆనందంగా వెళ్తున్నాను అని చెప్పాడు. సరే నీకు అన్నిటికీ సమాధానాలు దొరికాయంటే దొరికాయి, మరి నాకు కూడా చెప్పు, నాకు కూడా తెలియదు కదా అని చెప్పి భీమసేన అడుగుతాను. సరే మొదటి దానికి ఏంటి, ఫస్ట్ది ఏంటి, కంచె తినేస్తుంది. అప్పుడు ఇవన్నీ కూడా యుధిష్ఠిరుడు చెప్పినవి ఏంటంటే కలియుగం రాబోతుంది అని చెప్పడానికి ఇవి వచ్చినటువంటి సూచనలు అనమాట. సో అవన్నిటికీ అర్థాన్ని ఆయన చెప్పారు. ఇప్పుడు కంచె చేను తినడం అంటే మనం జీవితంలో చూస్తూనే ఉన్నాం, చూస్తూ ఉంటాం కూడా ఇంకొన్ని సంవత్సరాల పాటు.
ఫెన్సింగ్ ఏంటి? అది కంచి ఏం చేయాలి? ఆ పొలాన్ని ప్రొటెక్ట్ చేయాలి. కానీ ఈ యుగంలో ఏమవుతుంది? ప్రొటెక్ట్ చేయవలసిన వాళ్ళే నాశనం చేసేస్తారు. ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే, పాలిటిక్స్ ఉన్నాయి, పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు మనకి హెల్ప్ చేయాలి. అలాగే అఫ్కోర్స్ ప్రతి రంగంలో మంచి చెడు రెండూ ఉంటాయి, ఎవరిని మనం తప్పుపట్టడానికి లేదు, ఈ కలియుగ ప్రభావం. సో ఇంకొకటి ఏంటంటే, డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎంత హెల్ప్ చేయాలి. ఇప్పుడు సాధారణమైన వ్యక్తి హాస్పిటల్ వెళ్ళడానికి ఎంతో భయపడుతున్నాడు కదా. మూడవది, పిల్లలు లేరు అని బాధపడతారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకు? ఫీజులు కట్టలేక. ఇంతవరకు మనం గురుకులాస్కి పంపిస్తే వాళ్ళకైనా లక్షల డొనేషన్లు అయినా కట్టేవారా? విద్య అనేది ఎప్పుడు కూడా ఉచితంగా ఇవ్వాల్సింది, కానీ ఇప్పుడు లక్షలు కోట్లు అంత వేస్తే కానీ బయటకు వచ్చేది లేదన్నమాట. సో ధర్మరాజు అది చెప్పారు, ఈ కలియుగంలో ఎవరైతే కాపాడాలో వాళ్ళు కాపాడరు, నాశనం చేస్తారు. అది కలియుగం యొక్క ఒక లక్షణం. తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మనుషులు ఈ వ్యక్తి ఇలా మారడానికి కారణం ఏంటి? కాపాడవలసిన వాడే నాశనం చేస్తాడంటే వాడికి ఎక్కడో వాడు చీట్ చేయబడ్డాడు, ఎక్కడో వాడికి మోసం జరిగింది. సో వాడు ఇంకా అదే తీసుకొని మనసులో పెట్టుకుని అదే కంటిన్యూ చేస్తున్నాడు. అంటే మనిషి యొక్క మనస్తత్వంలో ఏముంటుందంటే, ఫెయిత్, వాళ్ళకు వ్యక్తిగత శ్రద్ధ అనేది పోతుందన్నమాట. అది కలియుగ యొక్క లక్షణం అన్నమాట. అందుకే శ్రీల ప్రభుపాద ఏం చెప్తారంటే, మీరు 7వ స్కందం చదివితే కనుక దాంట్లో లాస్ట్ చాప్టర్లో ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి. అది బాగా చదివితే ప్రభుపాద ఏం చెప్తారు, కలియుగంలో ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటిదంటే వర్ణాశ్రమ ధర్మ. ఏ బ్రాహ్మణలాగా బిహేవ్ చేయడు, ఒక వైశ్యలాగా చేయడు, ఒక రాజులా బిహేవ్ చేయడు. అందరూ ఎలా బిహేవ్ చేస్తారు? పక్కా శూద్రాలా బిహేవ్ చేస్తారు. అందుకనే వర్ణాశ్రమ ధర్మ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, మొత్తం పోతుంది ఈ కలియుగంలో. తర్వాత రెండవది ఏంటి? 8 కుండల్లో వస్తే అది వచ్చింది కదా. సో దానికి ఏం చెప్పారంటే, యుధిష్ఠిర్ మహారాజ్, నువ్వెంతో లవ్ ఎఫెక్షన్ చూపిస్తావు పక్క వాళ్ళ మీద, నీ ఫ్రెండ్స్ మీద, లేదా నీ బంధువుల మీద, వాళ్ళందరి మీద మనం చూపిస్తాం. కానీ నీకు రిటర్న్ ఏమొస్తుంది? సగం కూడా రాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి ఆ ఫీలింగ్సే ఉండవు. ఎందుకంటే చెప్పాను కదా, విద్య ఏమైపోయింది? మనం చిన్నప్పుడే చూసాం కదా, ఒక మూట వేస్తారు వాళ్ళకి, అదే తీసుకుని వెళ్తారు. అఫ్కోర్స్ సపోజ్ ఇప్పుడు మూట లేదు, ఇప్పుడు ఒక మొబైల్ వచ్చింది. సో వాళ్ళకి ఫీలింగ్స్ అవేమి ఉండవు అనమాట. ఇంకా అన్నీ యాంత్రికంగా అయిపోతాయి అన్నమాట. ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, ఇదివరకు మనకి ఏమైనా డౌట్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి, మన తాతయ్య దగ్గరకో, అమ్మమ్మ దగ్గరకో, లేదా నాన్న దగ్గరకో, అమ్మ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? మొబైల్ దగ్గరికి వెళ్తున్నారు. సో ఏమవుతుంది? ఆ ఇంటరాక్షన్సే ఉండవు అనమాట. సో ఆ ఫీలింగ్స్, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళకి మర్యాద ఇవ్వాలి, అవేమి ఉండవు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనుషుల్లో ఉండేటువంటి ఆ భావనలు అనేది పోతాయన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్, మనం జపా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా హరే కృష్ణ మంత్రాన్ని మనం ఒక పర్సన్గా చూస్తామా? చూడం. ఎందుకు? మనకు ఆ ఫీలింగ్స్ లేవు. ఎక్కడైనా ఒక సౌండ్ని అదే పర్సన్ అనే ఫీలింగ్ రావడం, అది చాలా చాలా నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ అది ఎక్స్పీరియన్స్ ఉండాలి. నార్మల్ వాటికే లేదు, ఇది ఒక హయ్యెస్ట్, దాన్ని ఎలా వస్తుంది కదా. అందుకనే ప్రభుపాద ఒక చోట చెప్తారు, కృష్ణ కాన్షియస్ అంటే ఈ భక్తి ఈజీ కానీ డిఫికల్ట్. అర్థమైందా? ఈజీ కానీ డిఫికల్ట్, కష్టం. చాలా సులువుగా చేయొచ్చు కానీ కష్టంతో కూడుకుంది. అది ఎలా అనేది మనకు అర్థమవుతుంది పోను. సో మూడవది, ఏనుగుని ఆ సూది కన్నులోకి, అది హోల్లోకి వెలిగిస్తుంటుంటే బాడీ వెళ్ళిపోయింది, తల వెళ్ళిపోయింది, తోక వెళ్ళట్లేదు. అంటే దానికి యుధిష్ఠిర్ మహారాజ్ ఏం చెప్తారంటే,
కలియుగంలో పెద్ద పెద్ద దొంగలు ఉంటారు కదా, వాళ్ళందరూ తప్పించుకుపోతారు. కానీ చిన్న చిన్న దొంగలు ఉంటారే, వాళ్ళని పట్టుకొని కొడతారనమాట బాగా. అంటే పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళని ఎవ్వరూ కూడా పట్టించుకోరనమాట. సో కానీ చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని, చిన్న చిన్నవి ఇవి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని భయంకరంగా తిప్పిస్తారనమాట. వెస్ట్రన్లో ఫిలాసఫీలో ఒకటి చెప్తారనమాట, మా స్కూల్ డేస్లో ఒకటి చెప్పేవాడనమాట. మీరు ఏదన్నా అబద్ధం చెప్తానంటే చిన్న అబద్ధం చెప్పకూడదు, పెద్ద అబద్ధం చెప్పాలి. చిన్న అబద్ధం చెప్తే ఎవరు నమ్మరనమాట. అఫ్కోర్స్ మనం చేయకూడదు, అది డివోటీస్. సో అలా వెస్ట్రన్లో చెప్తారనమాట, పెద్ద పెద్దవి తప్పులు చేస్తేనే కలియుగంలో తప్పించుకోగలరు, చిన్న చిన్న తప్పులు చేస్తే వెంటనే దొరికిపోతారనమాట. అలా ఉంటుందన్నమాట. సో 4వది ఏంటి, ఒక సాధు వచ్చి ఒక పెద్ద కొండరాయిని తీశారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? శ్రీల ప్రభుపాద్. ఎలాగో తెలుసు కదా, వెస్ట్రన్ కంట్రీస్ ఎలా పెద్ద కొండరాయి అది. అటు ఎటువంటి మనుషులు ఉన్నారు అక్కడ అసలు, అది పోను ఇప్పుడు మనం ఇంకొక 22 లక్షణాలు ఉన్నాయి కలియుగా. అది వింటే మనం ఆశ్చర్యపోతాం అనమాట. ఓ మనం వీటి మధ్యలో ఉన్నాము ఇప్పుడు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఏ విధమైనటువంటి జనాలంటే ప్రభుపాద్ ఆ విధంగా, ఓ ఇలా కూడా ఉంటారా జనాలు అనేది, అటువంటి వాళ్ళని ప్రభుపాద్ ఫేస్ చేశారనమాట. ఫేస్ చేయడమే కాదు, వాళ్ళ చేత హరే కృష్ణ మంత్రాన్ని చాంటింగ్ చేయించారు. అదే కలి దోషనిది అస్తి ఏకో మహాగుణ. ఏంటది? కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ప్రభుపాద్ ప్రాక్టికల్గా చూపించారు. అది పెద్ద కొండరాయి. ఏంటది? ఈ పాశ్చాత్య దేశంలో కృష్ణనామాన్ని జపించడం అనేది సాధారణ. ఇప్పుడున్న స్థితిలో చూడండి, ఇప్పుడు మన ఇస్కాన్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఫారిన్ కంట్రీలోకి వెళ్ళి ఎవరైనా ఒక ఫారెన్ని డివోటీ చేయడం అంటే ఎన్ని జన్మలు మనం తీసుకోవాలో ఇప్పుడు ఆలోచించాలి అసలు. మీరు ఏ ఇస్కాన్కి వెళ్ళినా, రీసెంట్గా మా డివోటీస్ కొంతమంది ట్రిప్స్కి వెళ్తారు కదా, వాళ్ళు ట్రిప్స్కి వెళ్ళారనమాట. ప్యారిస్, లండన్ ఇవన్నీ వెళ్ళారనమాట. నేను అడిగాను అనమాట వాళ్ళని, అక్కడ ఇప్పుడు పూజారీస్ అవి ఎవరున్నారు? నేను ప్రభుపాద టైంలో అందరూ వెస్ట్రన్ మాతాజీస్ వాళ్ళందరూ కూడా పూజలు చేసేవారని విన్నాను. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అంటే, ప్రభు ఇప్పుడు ఎవరు లేరు, అక్కడ కూడా బెంగాలీ వాళ్ళే ఉన్నారు. అంటే అక్కడ ఓకే కాంగ్రిగేషన్ ఎవరున్నారు, ఎవరైనా వచ్చి చేస్తారంటే కాంగ్రిగేషన్ ఇండియన్సే ఉన్నారు. అంటే చూడు, అప్పటి నుంచి ఇప్పటికి ఇప్పుడు మనం ఇంకా వెల్ నోన్, బాగా ఫేమస్. ఇస్కాన్ అంటే బాగా ఫేమస్, హరే కృష్ణ మంత్రం ఇంకా ఫేమస్. కానీ ఇప్పుడు చూడండి అంతమంది లేరు. అదే ప్యూర్ డివోటీ యొక్క ఆయన ప్లేస్ కూడా అటువంటిది, ఆయన ఉన్న చోటు కూడా అటువంటిది. అంత పవిత్రమండి, అందరినీ కూడా ఆయన ఆకర్షిస్తాడు అనమాట. అందుకని శ్రీల ప్రభుపాద్ అటువంటి గ్రేట్ సాధు అనమాట. కొండలనటువంటి వాటిని కూడా ఆయనకున్నటువంటి ఒకే ఒక శక్తితో తొలగించి పడేశాడు అనమాట. సో 10వ స్కందం వరకు చెప్పుకున్నాం కదా, 11వది కూడా. తర్వాత 12వది 2వ అధ్యాయంలో బికాస్ ప్రభుపాద్ రాయలేదు, వాటిలో మీరు ఓన్లీ ట్రాన్స్లేషన్, ఓన్లీ వాటి భావాలను చదివితే కనుక మీకు అర్థమవుతుంది అనమాట. దాదాపు 22 పైగా ఈ లక్షణాలు, కలియుగ లక్షణాలు ఇచ్చారనమాట. దాంట్లో కొన్ని మనం చూద్దాం, ఎందుకంటే మనం ప్రతి జీవితంలో చూస్తున్నాం, ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం అనమాట. సరే, వీటి తెలుసుకోవడంలో ఉపయోగం ఏంటి? ఇప్పుడు చూడండి, మనకి 2019లో కరోనా వచ్చింది కదా. సో ఫోన్ మనం ఎవరికైనా కాల్ చేసినా ఫస్ట్ టైం వచ్చేది కరోనా గురించే కదా వాళ్ళు చెప్పేవారు. ఎందుకని? కోవిడ్ గురించి. ఎందుకంటే తెలుసు, ప్రతిరోజు అదే వినాల్సి వచ్చేది ఫోర్స్ఫుల్గా. అండ్ ఎందుకంటే అది అవగాహన అనమాట. మనం తెలుసుకుంటే అంత జాగ్రత్త పడవచ్చు. ఎంత అందరికీ తెలుసు ఇది కలియుగ. ఓకే, ఏంటి కలియుగ అసలు ఏంటి? ఏం లక్షణాలు ఇది? ఇప్పుడు రోగం వచ్చిందంటే ఓకే, రోగం వచ్చింది, ఆ రోగం యొక్క లక్షణాలు ఏంటి? అది తెలిస్తే ఏమవుతుంది? రోగం లక్షణాలు తెలిస్తే ఏమవుతుంది మనకి?
మెడిసిన్ అండ్ ఇంకా ఇంకోటి ఏంటి, జాగ్రత్త పడవచ్చు. ఓకే, ఇది కలియుగ లక్షణం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. మెడిసిన్ ఎలాగే మనకి ప్రభుపాద ఇచ్చేసారు, మెడిసిన్ గ్రేట్ మెడిసిన్ ఇచ్చేసారు, అది మన చేతిలోనే ఉంది. కానీ ఆ లక్షణాలు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఇది ఏం చెప్తారంటే శుకదేవ్ గోస్వామి, మతం, సత్యం, పరిశుభ్రత, సహనం, దయ, జీవితకాలం, శారీరక బలం మరియు జ్ఞాపక శక్తి అన్నీ రోజు రోజుకి క్షీణిస్తాయి కదా. చూస్తున్నాం కదా ఇది మన నిజ జీవితంలో. ఒక ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ వాళ్ళని తీసుకొచ్చి మనం చిన్నతనంలో మన ఎక్కాలవి నేర్చుకునేవాళ్ళం కదా, 2 రెళ్ళు 4 అలా అని చెప్పి. ఇప్పుడు ఎవరినైనా అడిగాను అనుకో, 12 అని అడిగాను, చెప్పు ఎంత అని అన్నాను, ఏం చేస్తారు వాళ్ళు? మనం చెప్తున్నాం, వాళ్ళు ఏం చేస్తారు? ఇమీడియట్గా మొబైల్ ఓపెన్ చేస్తారనమాట. ఇప్పుడు సరే ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చిందనుకో, ఏం ఓపెన్ చేస్తారు ఇప్పుడు? చాట్ జీపీటీ ఆర్ ఏఐ. సో వాళ్ళకి తనకున్నటువంటి కనీస బుద్ధిని కూడా ఉపయోగించడానికి ఇష్టం లేదనమాట. అంటే అంత లేజినెస్ వాళ్ళలో మనం పెంచుతున్నాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది, దాన్ని ఇంకా ఎక్కడ బ్రెయిన్ యూజ్ చేసే విధంగా చేయట్లేదు అనమాట. ద కరెంట్ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, మనకి చెప్పే విద్య, అవన్నీ అవిద్య అని ఎందుకు అంటున్నారంటే మనిషిలాగా ఉండనివ్వట్లేదు అనమాట వాళ్ళు. అందుకనే శుకదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే శారీరక బలం, జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా తగ్గుతాయని చెప్పి. తర్వాత రెండవది ఏం చెప్తున్నారంటే శుకదేవ్ గోస్వామి, కలియుగంలో సంపద మాత్రమే మనిషి యొక్క మంచి పుట్టుక, సరైన ప్రవర్తన మరియు మంచి లక్షణాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. మరియు చట్టం, న్యాయం ఒకరి శక్తి ఆధారంగా మాత్రమే ప్రవర్తించబడుతుంది. ఇది మన లైఫ్లో మనం చూస్తూనే ఉన్నాం. చూడండి, ఎవరైనా ఒకళ్ళు పవర్ఫుల్ అనుకో, చాలా రిచ్ పర్సన్ అనుకో, వాడు ఎంత వెధవైనా ఓకే, ఎటువంటి దుర్మార్గుడైనా ఓకే, చెల్లుతుంది బయట. వాడు ఏ చెప్తే అదే న్యాయం అవుతుంది. అది కలియుగ లక్షణం. మూడోది, పురుషులు మరియు స్త్రీలు కేవలం బాహ్య ఆకర్షణకారంగా కలిసి జీవిస్తారు. మరి వ్యాపార విజయం మోసంపై ఆధారపడి ఉంటుంది. స్త్రీ తత్వం అండ్ పురుష యొక్క తత్వం అనేది లైంగిక నైపుణ్యాన్ని గట్టి నిర్మించబడుతుంది. మరియు పురుషుడు దారం ధరించడం ద్వారా బ్రాహ్మణుడు అని పిలువబడతాడు. మనం మేబీ మన తల్లిదండ్రులు, మన తాతగారులు వాళ్ళు చూస్తే కనుక వాళ్ళ వివాహాలన్నీ కూడా ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఎలా జరుగుతుందంటే విల్ లివ్ టుగెదర్, కొన్ని రోజులు మనం కలిసి గడుపుదాం, నచ్చితే అప్పుడు పెళ్లి చేసుకుందాం, లేదంటే విడిపోదాం. కానీ ఓల్డ్ డేస్లో అలా ఉందా? అసలు ఒకళ్ళనొకళ్ళు చూసుకునేవారా? లేనే లేదు కదా. ఒకసారి విన్నాను, మా తాతయ్య చెప్తున్నా, మా అమ్మమ్మ చూడలేదండి, డైరెక్ట్గా వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి పెళ్లి చేశారంట. సో ఇప్పుడు అలా ఒప్పుకుంటారు ఎవరైనా? చూడాలి, మాట్లాడుకోవాలి, తర్వాత నచ్చాలి, అవన్నీ చూడాలి, అప్పుడు చూద్దాం. సో మనిషి అఫ్కోర్స్ ఇప్పుడు మనుషులు కూడా అలాగే ఉన్నారు, మనం డైరెక్ట్గా ఆ డెసిషన్లు తీసుకోవాలి. ఇంతవరకు అందరూ తల్లిదండ్రుల మీద ఆధారపడేవారు, ఇప్పుడు ఎవరు దేని మీద ఆధారపడట్లేదు. సో ఇప్పుడు కాలం కూడా అలా ఉంది. సో మనిషి మ్యారేజ్ అనేది ఒక బిజినెస్ అయింది కదా. సో మ్యారేజ్ ఒక ఆర్డినరీ, అఫ్కోర్స్ ఇప్పుడు అమ్మాయిలందరూ అదృష్టవంతులు, అబ్బాయిలు బాధపడుతున్నారు, ఇప్పుడు ఉల్టా అయింది ఇప్పుడు. సో ఇంకొకటి ప్రభుపాద ఇందులో ఒక మంచి విషయాన్ని చెప్తున్నారు, ఏంటంటే అది బ్రాహ్మణత్వం. చూడండి, ప్రభుపాదే ఒక పాస్ టైం ఉందన్నమాట. ఒక అతను ఒక డివోటీకి అప్పుడే ఆయనకి బ్రాహ్మణ దీక్ష వస్తుందన్నమాట. దీక్ష అవ్వగానే ఆయనకి ఒక ఉపవీత ఇస్తారు, ఒక థ్రెడ్ది వేసుకుంటారనమాట వాళ్ళు. సో అది సూచన అనమాట. సో వాళ్ళు వాళ్ళు బ్రాహ్మణులు అయ్యారని చెప్పి, దీక్ష అయిందని. సో అది ఆయన కొంచెం గర్వం వస్తుందన్నమాట. సో నేను ఇప్పుడు తెలుసు కదా, వెస్టర్నర్స్ అంటే అది కొత్తగా వాళ్ళకి,
బ్రాహ్మణుడు ఒక యజ్ఞోపవీతం వేసుకోవడం అవన్నీ కొత్తగా ఉంటాయి అనమాట. వాళ్ళకి అతను కొంచెం గర్వం వస్తుంది. సో వాళ్ళందరూ ఇండియా వస్తారనమాట. ప్రభుపాద్ గమనిస్తారు దాన్ని. చెప్తే ప్రభుపాద్ ఒక స్టేజ్ మీద మైక్ మీద మాట్లాడడానికి ఉంటారనమాట. అంటే ఆ డివోటీ ఎలా అంటే ఎప్పుడు చూసినా ఆ ఉపవీతాన్ని, ఆ యజ్ఞోపవీతాన్ని మూవ్ చేసుకుంటూ ఉంటాడు. తనకు ఒక గర్వం కింద వస్తుంది అనమాట అది. సో ప్రభుపాద్ మైక్లో మాట్లాడుతుంటే మైక్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, ఇటు అటు షేక్ అవుతుంది. ప్రభుపాద్ చూస్తారు అటు ఇటు, ఆయన పిలుస్తారు, ఇలా రా, నీ ఉపవీత ఇవి నాకు అని అంటారు. ప్రభుపాద్ నా ఉపవీత అని, పర్వాలేదు ఇవి అని. అది తీసుకొని మైక్ స్టాండ్కి మైక్కి కట్టేస్తారనమాట. సో ప్రభుపాద్ ఏం చెప్తారంటే, బ్రాహ్మణ అంటే ఓన్లీ ఒక థ్రెడ్ వేసుకోవడం, దాని గురించి ఫీల్ అవ్వడం. అండ్ బ్రాహ్మణత్వం ఇప్పుడు కరెంట్ ఎలా అంటే, ఓ నేను బ్రాహ్మణ జాతిలో పుట్టాను, అఫ్కోర్స్ అదొక నువ్వు పూర్వజన్మ సుకృతం అది, నువ్వు ఆ బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టడం. కానీ తర్వాత ఏంటి, బ్రాహ్మణ అంటే అదొక యూనో పఠన పాఠన యజన యాజన దాన పరిగ్రహణ. ఒక వ్యక్తిని, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మార్చే శక్తి ఉందన్నమాట వాళ్ళకి, బ్రాహ్మణత్వానికి. అందుకే బ్రహ్మ తేజస్సు అని అంటారు అనమాట వాళ్ళు. ప్రభుపాద్ అందుకనే చెప్తారనమాట, బ్రాహ్మణత్వం ఓన్లీ ఒక థ్రెడ్, ఒక పుట్టుకతో కాదు, వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ నేచర్, వాళ్ళ క్యారెక్టర్ చూపించాలి. నిజంగా బ్రాహ్మణ అంటే వాడు ఎప్పుడు కూడా తన గురించి ఆలోచించడం అనమాట. ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తాడనమాట. వీళ్ళకి ఏం చేయాలి. అందుకనే హయ్యెస్ట్ బ్రాహ్మణ అంటే వైష్ణవ. ప్రభుపాద్ చెప్తారు, హయ్యెస్ట్ బ్రాహ్మణ అంటే వైష్ణవ ఎప్పుడు కూడా పరదుఃఖ దుఃఖి. ఎప్పుడు కూడా ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వాళ్ళకి ఇమీడియట్గా వచ్చి సహాయం చేసే బుద్ధిని బ్రాహ్మణ బుద్ధి అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరైనా కష్టాలు పడుతుంటే వాళ్ళు తట్టుకోలేరనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏమి పెట్టుకోరనమాట. అందుకే దాన పరిగ్రహణ, వాళ్ళ దగ్గర ఏమన్నా సరే ఇమీడియట్గా వాళ్ళు ఇస్తారనమాట. అది బ్రాహ్మణ యొక్క క్వాలిటీస్. ఇప్పుడు అవేమీ ఎక్కడా చూడట్లేదు మనం. సో అందుకనే ప్రభుపాద ఏం చెప్తారు, కలో శూద్ర సంభవ. యాక్చువల్గా మనం ఎంతో బ్లెస్డ్, ఎందుకంటే ప్రభుపాద వచ్చిన తర్వాత ఇదా బ్రాహ్మణత్వం అనేది ఇప్పుడు తెలుస్తుంది మనకి. తర్వాత ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థానం కేవలం బాహ్య చిహ్నాల ద్వారా నిర్దింపబడుతుంది. చాలా ఫేమస్ ఇది. ఎవరైనా స్పిరిచువల్ లీడర్ ఉన్నారనుకో, ఎంత ఫేమస్ అనేది, అతను ఎంత గొప్పవాడనేది ఎలా తెలుస్తుంది? నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్, యూట్యూబ్ వ్యూస్, అండ్ ఇంకోటి ఏంటి, ఫేస్బుక్ కాదనుకుంటా, ఇప్పుడు ఏముంది ఇంకా చాలా, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు. సో దీన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిగణిస్తారు. అంతేగాని వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఏ సంప్రదాయానికి చెందినటువంటి వాడు అదైనా చూస్తారు ఎవరైనా. ఇప్పుడు ఎంతోమందిని చూస్తున్నాం, ఈ గురువు ఆ గురువు, కానీ ఏ గురువు దగ్గర ఎక్కడ కూడా పనికొచ్చేది ఏదీ లేదనమాట. ఇదంతా మనకి ఎలా తెలుస్తుందంటే శ్రీల ప్రభుపాద్ ఆయన వల్ల ఒక ఆచార్య అంటే ఎలా ఉండాలి, ఒక గురువు అంటే ఎలా ఉండాలి, ఒక భక్తి అంటే ఎలా ఉండాలి, భక్తుడు అంటే ఎలా ఉండాలి, ఇవన్నీ శ్రీల ప్రభుపాద్ ఇచ్చినటువంటి జ్ఞానం. అదర్వైజ్ మనం కూడా ఒక మేకల మందలాగా ఎవరు ఏది చెప్తే అదే మనం అదే వినేవాడు. ఎందుకంటే మనకి నిజం సత్యం మనకు తెలియదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి చాలామందికి అమాయకులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఏది కూడా ఏం తెలియదు. ఎవరో ఇంటి పక్క వాళ్ళు పిలుస్తున్నారని అక్కడికి వెళ్తారు, అక్కడ అది వింటారు, అదే ఫాలో అవుతారు. అంతేగాని వాళ్ళకి మనం చాలామందికి చెప్పండి, వీళ్ళు ఏదైనా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేర్చుకునేటప్పుడు వాళ్ళు ఏ సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ శాస్త్రం నుంచి మాట్లాడుతున్నారు, అది ఎవరికైనా తెలుస్తుందా? ఎవ్వరికీ తెలియదు. అది ఓన్లీ ప్యూర్ డివోటీస్ లైక్ శ్రీల ప్రభుపాద్ అటువంటి వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు అటువంటి జ్ఞానాన్ని. వేరే వాళ్ళు మనం ఎక్కడైనా వింటున్నామా దీని గురించి? అసలు ఎక్కడైనా ఎవరైనా చెప్తారా మనం ఏదైనా చేస్తే గురువు సాధు శాస్త్ర చూడాలి అని? ఏ గురువు అయినా చెప్తున్నాడా ఇప్పుడు? ఎక్కడ ఏ గురువు చెప్పడు. ఎందుకంటే వాళ్ళకే తెలియదు, అది వాళ్ళేం చెప్తారు. తర్వాత ఒక వ్యక్తి దగ్గర డబ్బులు లేకపోతే అతన్ని అపవిత్రుడిగా ప్రకటిస్తారు. అంటే ఇంకా వాడిని ఎంత చీప్గా చూస్తారంటే అంత చీప్గా చూస్తారనమాట. ఇప్పుడు చెప్పాను కదా,
ఎవరైనా మాట్లాడాలంటే వాడి దగ్గర రెండు ఉండాలి. ఒకటి పవర్ అయినా ఉండాలి, ఇంకొకటి డబ్బు అయినా ఉండాలి. అప్పుడే ఈ లోకంలో వాడిని మనిషిగా పరిగణిస్తారు. లేదంటే జంతువు కన్నా హీనంగా చూస్తారు. అలా ఉంటుంది కలియుగంలో. వివాహం కేవలం మౌలిక ఒప్పందం ద్వారా ఏర్పాటు చేయబడుతుంది. చాలా కామన్ ఇది. ఇప్పుడు ఎవరైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏమో ఫస్ట్ ఏమడుగుతారంటే, ఏమడుగుతారో తెలుసా? మీ శాలరీ ఎంత, ప్యాకేజ్, మీ ప్యాకేజ్ ఎంత. తర్వాత ఇంకో క్వశ్చన్, అయినా యుఎస్ యూకే అయినా ఛాన్సెస్ ఉన్నాయా కదా. సరే ఈ రెండూ లేదనుకోమా, ఇంకేంటి, ఇంకా వాడు ఇంకా ఆశలో వేసుకోవడం, బ్రహ్మచారిగా ఉండిపోవడం ఇంకా. సో అలా ఉంటుందన్నమాట. సో అది కలియుగం యొక్క ఇంకొక లక్షణం అనమాట. తర్వాత ఇంకొకటి చెప్తారు, ఇది మనం ప్రతిరోజు చాలా చోట్ల చూస్తూనే ఉంటాం అనమాట. నేను యాక్చువల్గా చాలా ప్లేసుల్లో చూసేవాడిని ఇది. ఒక వ్యక్తి స్నానం చేసిన తర్వాత తాను బహిరంగ కనిపించడానికి అర్హుడని భావిస్తారు. దీనికి ఏంటంటే తెలుసా, చాలామంది యూత్కి స్నానం చేయడమే ఇష్టం ఉండదు అనమాట. ఎలా వస్తారో తెలుసా బయటికి? స్ప్రే చేస్తారు, బయటకు వచ్చేస్తారు. సో ఇది ఇంకా స్టార్ట్ అవుతోంది. ఇప్పుడే మనం చూస్తున్నాం దాన్ని. స్నానం చేయడానికి కూడా ఇష్టపడరు అనమాట వాళ్ళ జనాలు. అలా ఉంటుంది. ఇంకా పోని ఇంకా చూడండి, ఒక హోలీ ప్లేస్ని ఎలా పరిగణిస్తారంటే, దాంట్లో డిప్ చేయడానికి ఏదైనా ఒక నది ఉందా, ఒక సరస్సు ఉందా, లేదా ఏదైనా పాండ్ ఉందా, ఉంటేనే అది హోలీ ప్లేస్. లేదంటే ఎవరేం పట్టించుకోరు అనమాట. అంటే ఒక హోలీ ప్లేస్ ఏంటంటే ఒక జస్ట్ ప్రభుపా చెప్తారు కదా, ఏదైనా మనం ఒక ప్లేస్ వెళ్ళామంటే, ఒక హోలీ ప్లేస్కి, ఒక పవిత్రమైన స్థానానికి దేనికి వెళ్ళాలి? స్నానానికి మాత్రమే కాదు. దేనికి వెళ్ళాలి? సాధు సంఘం కోసం వెళ్ళాలి. అది ముఖ్య ఉద్దేశం. అందుకని మనం ఎప్పుడైనా ఇస్కాన్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ జస్ట్ వెళ్ళారా, దర్శనం చేసుకున్నారా, స్నానం చేశారా, వచ్చేసారా, లేదు. అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ దేవుడు ఎలా వచ్చాడు, ఏంటి, అవన్నీ మనం చర్చిస్తాం కదా. సో అక్కడ అటువంటిది అనమాట. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఏదైనా ఒక మంచి తీర్థ స్థానానికి అది వెళ్ళేటప్పుడు మనం ముఖ్య ఉద్దేశం ఓన్లీ జస్ట్ వెళ్ళామో, తొందరగా చూసేసుకున్నామా, స్నానాలు చేసామో, వచ్చేసామో, లేదు. అక్కడ అసలు కృష్ణ ఎలా వచ్చాడు అక్కడికి, అసలు ఏం జరిగింది, ఎటువంటి వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎన్ని కష్టాలు పడ్డారు, అవన్నీ వింటే మనకి మన జీవితంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు మనం బృందావన్ వెళ్తాం, బృందావన్లో ఈ అక్రూరా ఘాట్కి వెళ్ళినప్పుడు మనం చూస్తాం కదా, అక్రూరా ఎటువంటి ఆయన ప్రేయర్స్ ఆఫర్ చేశాడు, వాళ్ళు కృష్ణుని తీసుకెళ్తున్నప్పుడు గోపీస్ ఎలా బాధపడ్డారు, అవన్నీ ఉంటాయి కదా. సో ఒక తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు మనం ఆ డివోటీస్ దగ్గర నుంచి ఆ జరిగినటువంటి కథలంతా విని మనం కృష్ణుడిని ఇంకా స్మరించుకుంటూ ఉండాలి. అంతేగాని జస్ట్ వెళ్ళామా, వచ్చేసామా, అలా అయితే మన తీర్థయాత్ర కాదు అది. కానీ కలియుగంలో అదే అవుతుంది. వెళ్ళామా, స్నానం చేసామా, వచ్చేసామా, అదే తీర్థయాత్ర అయిపోయింది. తర్వాత ఎవరైనా కుటుంబాన్ని బాగా చూసుకుంటే కనుక వాళ్ళు అసలు గ్రేట్ పర్సన్గా చూస్తారనమాట. సో ఏ విధంగా చేస్తున్నాడు అనేది వాళ్ళకి ఆలోచన లేదు. వాళ్ళు ఫస్ట్ క్లాస్గా ఉండాలి. కారు, మంచి హౌసు, 3 స్టోర్ బిల్డింగ్ ఆర్ ఏదైనా ఉందా, సో బయటకు బాగా కనిపిస్తున్నారా, అలా ఉంటే కనుక ఈజ్ అ గ్రేట్ పర్సన్. కానీ ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని ఎవరు చూడరనమాట. అది కలియుగ ఒక లక్షణం. ఓకే, వాడు నేచర్ ఏంటి, అసలు ఏం చేస్తున్నాడు వాడు. ఎవరైనా మనం కమెంట్స్ పాస్ చేసేటప్పుడు, ఇతను హీస్ సో గ్రేట్, హీస్ సో గుడ్, సో దిస్, వీ షుడ్ నో ద క్యారెక్టర్ ఆఫ్ దట్ పర్సన్ ఆల్సో. ఎందుకంటే అల్టిమేట్గా ఏంటంటే నీ స్వభావం అనేది నీ నేచర్ని చెప్తుంది. అంతేగాని నువ్వు మాట్లాడే నువ్వు ఇచ్చే డబ్బు అవన్నీ కూడా టెంపరీ, అవి వస్తాయి పోతాయి. కానీ మన లైఫ్ లాంగ్ ఎవరైనా ఇప్పుడు శిల ప్రభుపాద్ మన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. మనం శిల ప్రభుపాద్ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు తీసుకుందామా? లేదు. ఎందుకు? ఆయన చెప్పింది చేశాడు.
ఆయన ఏదైతే చెప్పాడో ఆయన తూచా తప్పకుండా పాటించారు. వాళ్ళ గురువు ఏం చెప్పారో ఆయన అదే పాటించాడు. అందుకనే మనం ఆయన్ని ఇంకా గ్లోరిఫై చేస్తూనే ఉంటాం. తర్వాత అవినీతి పరులతో ఈ భూమి అంతా నిండిపోతుంది. ఎక్కడ కూడా నిజం చెప్పేటువంటి వాళ్ళు, నిస్వార్థంగా బ్రతికే వాళ్ళు ఎక్కడ కూడా ఉండరు. అంత స్వార్థంతో నిండిపోతుంది అనమాట. మీరు బలి మహారాజ్ది చదువుతూ ఉంటుంటే అందులో ఒక ట్రాన్స్లేషన్లో ప్రభుపాద చెప్తారనమాట, భూభారం పెరిగింది అని అంటారు కదా. ఏంటి ఆ భూభారం పెరగడం? మీరు ఎక్కడైనా అది చదివితే మీకు అది నిజంగా అర్థం ఉంది. యాక్చువల్గా ఏంటి భూభారం పెరగడం? భూదేవి చెప్తుంది అనమాట. యాక్చువల్గా నేను పెద్ద పెద్ద కొండల్ని, పెద్ద పెద్ద నదుల్ని, సరస్సుల్ని, వీటన్నిటిని కూడా మోయగలను. కానీ నేను ఒక మనిషిని మాత్రం నేను మోయలేను. ఎవరంటే అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళు. భూమి చెప్తుంది అనమాట, నాకు అది భారం. అంటే భూభారం పెరుగుతోందని కలియుగంలో చెప్తున్నంటే ఏంటి అది? జనాభాలు పెరుగుతారని కాదు, జనాల్లో ఉన్నటువంటి అవినీతి స్వభావం పెరగడం వల్ల భూమి యొక్క భారం పెరుగుతుందనమాట. ఆవిడ చెప్తుందనమాట, భూభారం నాది పెరుగుతోంది అని అంటే అవినీతి పెరిగిపోతుంది అని. ప్రభుపాద చెప్తున్నారు, అవినీతి బాగా పెరిగిపోతుంది, భూభారం కూడా పెరుగుతుంది అనమాట. తర్వాత జనాలందరూ కూడా ఈ బాధలతో కలిసి అడవుల్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తారనమాట. తెలియదు అప్పటికి ఎన్ని అడవులు ఉంటాయో తీసేస్తారు. సో అడవుల్లోకి వెళ్ళిపోవడానికి మొదలు పెడతారనమాట. అంతేకాకుండా విచ్చలమైనటువంటి కరువు, అదే కాకుండా ప్రభుత్వం విపరీతమైనటువంటి ట్యాక్సెస్, పన్నులు వేసి జనాల్ని పీడిస్తూ ఉంటారంట. తినడానికి తిండి కూడా దొరకడం చాలా కష్టం అవుతుందన్నమాట. అంతేకాకుండా విపరీతమైనటువంటి వేడి, లేదా విపరీతమైనటువంటి వర్షాలు, లేదా విపరీతమైనటువంటి చలి, ఈ విధంగా వచ్చేటువంటి తీవ్రంగా వ్యాధులు, ఆకలి, దాహం, వీటన్నిటితో మనుషులు కష్టాలు పడుతూ ఉంటారనమాట. ఇవన్నీ కలియుగ యొక్క లక్షణాలు అన్నమాట. తర్వాత మనిషి యొక్క ఆయుర్దాయం ఎంత అవుతుందో తెలుసా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు బ్రతికాడా అని అంటారనమాట. ఇప్పుడు మనం ఏమంటాను, 100 సంవత్సరాలు బ్రతికారా అని అంటాం కదా. అప్పుడు ఏమంటారంటే 20 సంవత్సరాలు బ్రతికాడా అతను అనే రోజులు వస్తాయన్నమాట. అది చెప్తూ ఉందన్నమాట ఇక్కడ శ్రీమద్ భాగవతం. అంటే మనిషి యొక్క ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఎందుకని? పాపం పెరుగుతుంది, ఇంకా మనిషి యొక్క తిండి సరిగ్గా దొరకదు. ఇప్పుడు తిండి అంటే ఏం చెప్తాం? ప్రభుపాద్ వేదాల్లో చెప్పినటువంటి తిండి ఏంటి? పిజ్జాలు, బర్గర్లు, ఇవి కాదు. ఏం చెప్పారు? ఆవు నెయ్యి, షుగర్, ఈవెన్ పంచదారని కూడా అనడానికి లేదు. ఇప్పుడు పంచదార, దాన్ని చక్కెర అంటారు. చక్కెర అంటే మీకు తెలుసు కదా డిఫరెన్స్ పంచదారకి చక్కెరకి. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు ఇచ్చే నాలెడ్జ్ రెండు ఒకటే అని చెప్తారు, కానీ రెండు డిఫరెంట్. పట్టిక బెల్లం వస్తుంది కదా, దాన్ని చక్కెర అంటారు అనమాట. అది మంచిది శరీరానికి. పంచదార మంచిది కాదు, అది చక్కెర అనమాట. చక్కెర, పాలు, చక్కెర, నెయ్యి, బియ్యం, వీటితో చేసే అన్నిటివన్నీ కూడా మనిషి యొక్క ఆయుని పెంచుతాయన్నమాట. మిగిలిన మైదా ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఇవన్నీ కూడా రిజెక్టెడ్ ఐటమ్స్ అనమాట. ఇప్పుడు కలియుగ ప్రభావం ఏంటంటే రిజెక్టెడ్ ఐటమ్స్ మీద మనకి ఎక్కువ వ్యామోహం ఉంటుందన్నమాట. సో అందుకనే మనిషి యొక్క ఆయుర్దాయం, బలం అండ్ బుద్ధి బలం అవన్నీ కూడా క్షీణిస్తాయన్నమాట. తర్వాత ఓకే, ఇప్పుడు కలి యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. ఇప్పుడు కలి ఎక్కడ ఉంటుంది? భాగవతంలో ఎక్కడ చెప్పారు? కలి ఎక్కడెక్కడ ఉంటుంది? బంగారం, యా, మద్యపానం, జూదం, వ్యభిచారం కదా. ఇంకొక శ్లోకంలో చెప్తారనమాట,
మీరు 12వ ఖండలో 3వ అధ్యాయం 45వ శ్లోక. సారీ, పుంసాం కలికృతాం దోషాన్ ద్రవ్య, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ద్రవ్య, ఆబ్జెక్ట్స్, దేశాత్మ సంభవాన్ సర్వాన్ హరతి చిత్తస్థో భగవాన్ పురుషోత్తమ. ఏం చెప్తున్నారు? ఇది భూమి గీత అనమాట. భూమిదేవి చెప్తోంది అనమాట. ఇన్ ద కలియుగంలో వస్తువులు, ఆబ్జెక్ట్స్, అలాగే స్థలాలు, ప్లేసెస్, అండ్ ఈవెన్ ఇండివిజువల్ పర్సనాలిటీ అంటే వ్యక్తి, వీళ్ళందరూ కూడా కలికి బలవుతారనమాట. ఎలా చెప్పండి? మనం చాలామంది చెప్తాం కదా, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళ సాధన మన డివోటీనే చెప్తారు. సో మెనీ పీపుల్ ఆర్ అడిక్టెడ్. ఎంతోమంది మొబైల్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు తెలుసా. సో ఇది ఒక పెద్ద ఆబ్జెక్ట్, ఇది కలికి పెద్ద ఆబ్జెక్ట్ అనమాట. కలి చేలాస్ అనమాట. కలి చేల అంటే తెలుసు కదా, కలి చేల. చేల అంటే ఎవరైతే కలిని ఫాలో అవుతారో వాళ్ళని కలి చేల అంటారు అనమాట. సో వస్తువులు అంటే ఫస్ట్ ఉండేది ఏంటంటే మన మొబైలే. ఎవరైనా మా మొబైల్ని బాగా ఫాలో అవుతున్నారంటే ఏమవుతారు? కలి చేలాస్. అఫ్కోర్స్ దీంట్లో మహామాయని చూడొచ్చు, దైవమాయని కూడా చూడొచ్చు. అది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏం చెప్తున్నారు? స్థలాల మీద. జస్ట్ మనం టెంపుల్ వదిలి కొంచెం బయటకు వెళ్ళి కొంతసేపు మన జప బ్యాగ్ తీసుకొని అలా వెళ్తే మనం ఎంత బాగా చాంటింగ్ చేస్తామో చూడొచ్చు అనమాట. అంటే అర్థమవుతుందా మీకు? బయటికి వెళ్తే మన యొక్క ఏకాగ్రత, దానండి ద అటెన్షన్ ఎలా మొత్తం అన్నీ కూడా ఒక రింగ్ వేయచ్చు అనమాట. ఇటువైపు అటువైపు మాల్స్. అఫ్కోర్స్ నేను చెప్పేది జస్ట్ మీరు ఒక బస్సులో కూర్చొని జపా చేద్దామని తీస్తే విండో సీట్ పక్కన కూర్చుంటే మీకు బాగా తెలుస్తుంది ఎంత బాగా జపా చేయగలరు మీరు అనేది. సో ప్లేసెస్ కూడా కలుషితం అయిపోయాయి అనమాట. మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలని ఇంకా భాగవతం చెప్తున్నాడు. నేను ఇది కేవలం నేను చెప్పే మాటలు కాదు, ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. కలి ప్రభావం ఎంతెంత పెరుగుతోంది రోజు రోజుకి అనేది. మూడవది వ్యక్తిత్వం. మనిషి యొక్క వ్యక్తిత్వం. ఎందుకు ఇలా అంటున్నా అంటే, ఇప్పుడు చూడండి, అతను డివోటీ కాకపోతే, ప్యూర్ డివోటీ కాకపోతే, శుద్ధ భక్తుడు కాకపోతే అతని యొక్క వ్యక్తిత్వం ఎలా చేంజ్ అవుతుంది? దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ. ఏంటా మాయ? ఎలా వర్క్ చేస్తుంది? 3 మోడ్స్, 3 త్రిగుణాలు. సత్వ, రజ, తమో గుణాలు. ఒక మనిషి శుద్ధ భక్తుడు కాకపోతే మార్నింగ్ లేచిన నుంచి నైట్ పడుకునేంత వరకు ఈ 3 గుణాలతో చెలగాటం ఆడుతూ ఉంటాడనమాట. అందుకనే మనం చాంటింగ్ చేసేటప్పుడు ఏం చెప్తారు? మార్నింగ్ చేయండి అని చెప్తారు. ఎందుకంటే డేలో ఎన్ని అవర్స్ ఉంటాయి మనకి? ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి. ఆ 24 గంటల్ని ఎలా డివైడ్ చేశారంటే 3 8 24 కదా. ఫస్ట్ 8 గంటలు సత్వగుణ, తర్వాత మనం అర్థం చేసుకో. మనం చాంటింగ్ ఎలా ఉంటుంది ఇంకా మిగిలిన 2 సంధ్యాల్లో చూసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. సాయంత్రం అయ్యేసరికి ఇంకా జస్ట్ బీడ్ మూవ్ అవుతుందా లేదని చూస్తాం. మధ్యాహ్నం అయ్యేసరికి బీడ్ మూవ్ అవుతుందా కాదు, సాక్షి బీడ్ మూవ్ అవుతుందా లేదని చూస్తాం అనమాట. మార్నింగ్ ఓకే అట్లీస్ట్ జపా చేస్తున్నామా లేదా అని చూస్తాం అనమాట. సో ఈ గుణాల స్వభావం అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు కలియుగం గురించి తెలుసుకున్నాం, కలియుగ లక్షణాల గురించి తెలుసుకున్నాం, కలి యొక్క ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుందో తెలుసుకున్నాం. సో ఇప్పుడు కలి నుంచి బయటకు రావడానికి మనకు అందరికీ తెలుసు ఏంటది?
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మధు పండిత్ ప్రభు చెప్తూ ఉంటారు కదా, ఆయన ప్రతి క్లాస్లోనే ఆయన చెప్తూ ఉంటారు మనం ఎంత ఏకాగ్రతగా జపా చేస్తాం అనేది. సో ఆ ఏకాగ్రత అనేది దేని మీద ఆధారపడి ఉంటుందనంటే మనం ఏ విధమైనటువంటి సంబంధం పెంచుకున్నాము హరే కృష్ణ మంత్రం మీద అనేది మాత్రమే దాని మీద ఆధారపడుతుంది. పైనుంచి ఏదో ఒక మెరిసి వచ్చి పడుతుందని మనం అనుకోలేము, ఎందుకంటే మనం ఇప్పుడు ఆ స్థితిలో లేం. సో మనం సంబంధాన్ని పెంచుకోవాలి. హరే కృష్ణ మంత్ర ఇప్పుడు ఎవరైనా వ్యక్తితో నేను సంబంధం పెంచుకోవాలంటే ఏం చేస్తాను? ఆ వ్యక్తికి దగ్గర అవ్వాలి. దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? నా టైంని స్పెండ్ చేయాలి కదా. ఇప్పుడు బిడ్డలు, చిన్నపిల్లలు తల్లికి ఎంతో ఇష్టంగా ఉంటారు, ఎంతో వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్తారంటారు. ఎందుకు? మొత్తం మనం ఫ్యామిలీలో చూస్తే నాన్న కన్నా అమ్మే ఎక్కువ ఉండేది కదా బిడ్డలతో. అందుకనే ఎప్పుడు చూసినా ఆ బిడ్డ ఏమంటాడు, నాకు ఆ చిన్నపిల్లవాడు ఏమంటాడు, నాకు మా అమ్మే కావాలి. ఎందుకంటే అమ్మ తల్లి స్పెండ్ చేసే టైం ఇంట్లో పిల్లలతో ఎవ్వరు స్పెండ్ చేయరు. అందుకనే హరే కృష్ణ మంత్రాతో మనం టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు తల్లి అన్నం పెట్టేటప్పుడు బిడ్డకి ఎలా పెడుతుంది? ఆవిడ ఫోన్ చూస్తే ఇలా పెడుతుందా? ఇలా పెట్టదు కదా. ఎంతో కేరింగ్, చూడు ఇది తిను, లేదా వాళ్ళకి ఇచ్చేస్తాను తిను అని చెప్పి ఎంతో గారాభంగా పెడుతుంది కదా. అంటే ఎంత అటెంటివ్గా చూసుకుంటుంది తన పిల్లాడిని. సో అంత అటెంటివ్గా మన హరే కృష్ణ మన అందరం టైం ఇస్తాం, తెలుసు. 16 రౌండ్స్ చేసే వాళ్ళందరూ కూడా టైం ఇస్తారు, కానీ అటెంటివ్ టైం ఇవ్వం మనం. అదొక్కటే బాధ. సో దానికి ఏం కావాలంటే మనం సంబంధాన్ని పెంచుకోవాలి హరే కృష్ణ మంత్రం. ఆ హరే కృష్ణ మంత్ర సంబంధం ఎలా పెరుగుతుందంటే రౌండ్స్ ఇంక్రీజ్ చేయాలి. 16తో ఆపకూడదు మనం. ప్రభుపాద్ టోల్డ్ ఆల్, చాలా కోర్ట్స్లో ఉంటాయి మినిమం 16 రౌండ్స్. ప్రభుపాద్ ఎక్కడా చెప్పలేదు ఓన్లీ 16 రౌండ్స్ అని, ఎక్కడా చెప్పలేదు, మినిమం 16 రౌండ్స్. సో ఎక్కడ ఈవెన్ హాఫ్ రౌండ్ మహారాజ్ చెప్పేవారు, సోక మహారాజ్ మాకు, అరే ఆశ్రమం నుంచి మేము మెయిన్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు చేతులు జపా బ్యాగ్ తీసుకొని హాఫ్ రౌండ్ చేయడానికి ఇందులో ఏం. సో అందుకని మనం డెవలప్ చేయాలి, సంబంధం పెంచుకోవాలి హరే కృష్ణ మంత్రం అంటే స్పెండ్ టైం. ఎందుకంటే మన టైం మ్యాక్సిమం దేంట్లో పోతుందంటే మొబైల్స్లో పోతుంది, వేరే దేంట్లోని మనం నువ్వు జస్ట్ ఇక్కడ దీంట్లో ఒక్క టాపిక్ కూర్చుంటే 1 గంట పోయినా మనకు తెలియదు, అలా ఉంది ఇప్పుడు మొబైల్. సో అందుకనే ఈవెన్ టు హియర్ లెక్చర్స్ ఆల్సో నౌ వీఆర్ స్కేర్డ్. మనం లెక్చర్స్ వినడానికి కూడా భయపడుతున్నారు చాలామంది, ఎందుకంటే ఏ వస్తాయి మధ్యలో అని చెప్పి. సో అలా ఉంది. సో అందుకని మనం హరే కృష్ణ మంత్రంతో ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేయగలం, తర్వాత ఎంత వ్యాలిడ్ టైం, ఎంత అటెంటివ్ టైం మనం స్పెండ్ చేస్తాం. అలా చేస్తే ఈ కలి మీ దరిదాపులో కూడా రాదు. మనం ఎవ్వరం కూడా ఈ కలి ప్రభావం. అందుకనే దీంట్లో భూమిదేవి ఏం చెప్తోందంటే సర్వాన్ హరతి చిత్తస్థో, అంతా తీసుకెళ్ళి సిచ్యువేటెడ్ విత్ ఇన్ ద హార్ట్ ఆల్ మైటీ లార్డ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మన మనస్సుని ఆ దేవుడి యొక్క పాదాలు, అంటే ఏం లేదు హరే కృష్ణ మంత్రం, వేరేది ఏది ఈ కలియుగంలో వర్క్ చేయదు. ఎందుకంటే ఓన్లీ హరే కృష్ణ మంత్రం. ఓన్లీ హరే కృష్ణ మంత్రం ఎంత అటెంటివ్గా మనం జపా చేస్తాం అంత తొందరగా మనం కలి ప్రభావం నుంచి బయటపడతాం. కానీ ఇది ఎవ్రీడే హోంవర్క్ మనకి. సరే ఈరోజు బాగా చేశాను కదా రేపొద్దుట అవసరం లేదంటే లేదు, ఎందుకంటే మనం ఉన్నది ఇప్పుడు కలియుగ. అట్ ద సేమ్ టైం అదేవిధంగా మనకి ఇప్పుడు మనం బ్లెస్డ్. అన్ని యుగాల్లాగా మనం కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేయాల్సిన అవసరము లేదు, అండ్ అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రభుపాద్ మెర్సీ వల్ల మనం ఉన్న చోటలోనే కూర్చొని మనం జపా చేసుకోవచ్చు అనమాట. సో ప్రతిరోజు ఎంత వ్యాలిడ్ టైం మనం స్పెండ్ చేస్తున్నాం, అట్లీస్ట్ హాఫ్ రౌండ్, అట్లీస్ట్ 1 రౌండ్, 2 రౌండ్లు ఈజీగా. నేను చెప్తున్నాను కదా, ఈవెన్ టెంపుల్ ప్రెసిడెంట్స్ మధు పండిత్ ప్రభు అటువంటి వాళ్ళు ప్రతిరోజు ఎక్స్ట్రా రౌండ్స్ 20 రౌండ్స్ 30 రౌండ్స్ అంటే మనలాంటి వాళ్ళు ఈజీగా చేయొచ్చు. అఫ్కోర్స్ మనం కాలేజెస్, స్కూల్స్, ఫ్యామిలీ అంతా తీసుకోవాలి. బట్ అట్లీస్ట్ ఇన్ ఏ వీక్లో నేను ఎన్ని ఎక్స్ట్రా రౌండ్స్ చేశాను అని ప్రభు చెప్తారు కదా, నామప్రభుకి నేను ఎంత టైం ఇచ్చాను నా వైపు నుంచి.
ఇంకొకటి కూడా ప్రభుపాద చెప్తారు, నువ్వు ఒక్క అడుగు వేస్తే కృష్ణ ఎన్ని అడుగులు వేస్తాడు మనకి? 100 అడుగులు ముందుకు వస్తాడు ఆయన. సో మనం నామప్రభుకి కొంచెం టైం ఇస్తే ఆయన మనకి ఇంకెంత టైం కేటాయిస్తాడు, అది కూడా ఆలోచించుకోవాలి. మనం ఎలా కలియుగ ప్రాపర్టీలో ఉన్నాం కదా, నాకేంటి అన్నది ఆలోచించే మనస్తత్వం అన్నది. సో ఈ విధంగా మనం ఆలోచించాలి. ఓకే, నేను ఈ టైం ఇస్తాను, సో ఆటోమేటిక్గా కృష్ణ ఇస్తాడు. ఓకే, శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి